మరోవైపు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అప్పుడే పార్టీల వెన్నుల్లో వణుకు మొదలైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను ఏకతాటిపై నడిపించేందుకు మేము ముందుకు సాగుతున్నామని అన్నారు. మమ్మల్ని ఎవరు ఆపలేరని ఛాలెంజ్ చేశారు. ఇకపోతే తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఫర్నిచర్, కిటికీ అద్దాలను కవిత అనుచరులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా సరే వారు అదరలేదు, బెదరలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఒక కార్యకర్త భుజం మీద నుంచి బుల్లెట్ వెళ్లి గాయమైందని అంటున్నారు. ఈ విషయంపై వార్తలేవి బయటకు రాలేదు. అయితే తీన్మార్ మల్లన్న చెబుతున్నట్లు అతని గన్మెన్ అంటున్నట్లు గాల్లో కాల్పులు జరపలేదని, నేరుగా తుపాకీతో కార్యకర్తలపైనే కాల్పులు జరిపారని జాగృతి కార్యకర్తలు అంటున్నారు. ఇదే నిజమైతే తీన్మార్ మల్లన్నకు ఇబ్బందులు తప్పవని, అలాగే ఆయన గన్మెన్ సస్పెండ్ కాక తప్పదని అంటున్నారు.